నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించిన వ్యక్తి కోసం ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి పని తన భర్త చేశాడు అని అంటోంది ప్రియ. తనకొచ్చినటువంటి కష్టం ఎవ్వరికి చెప్పుకోలేనిదని, తనకేదైనా పరిష్కారం చూపించండి అంటూ ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని కోరింది. మేము హైదరాబాద్ నుంచి వస్తాం. ఓకే. అయితే తను పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే ఉన్నాడు మేడం. ఎవరు మీ వారా? మా ఆయన. తర్వాత పిచ్చి పిచ్చిగా ఒక సైకోలాగా ప్రవర్తిస్తాడు. అంటే నేను ఇదే రాసుకున్నా, నేను రాసిందే జరుగుతుంది, అంతా నా ఇష్టం వచ్చినట్టే జరుగుతుంది, నేను ఒక దేవుణ్ణి. అలా కదా, మీ ప్రవర్తన అనేది ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్గా ఉంటుందా, లేదంటే ఒకసారి చేస్తాడు ఒకసారి బాగానే ఉంటాడు ఒకసారి చేస్తాడు ఒకసారి ఇలానే ఉంటాను కంటిన్యూస్గా? ఏంటి ఇలానే అంటే ఎలా? నేను రాసిందే జరుగుతుంది, నేను ఎలా చెప్తే అలానే ఉంటది. అదండి నేను రాసిందే వస్తుందండి, మీరెవరో మాట్లాడండి. అంటే తను రాసిందంట, ఆ అమ్మాయి పిలుస్తానే తను పిలవడంగానే అమ్మాయి ఇక్కడికి వచ్చేసిద్ది. స్వప్న ఏంటమ్మాయి ఈ 5 months నుంచి బాగా ఏదో టాలెంట్ చూపిస్తున్నావు అంటే ఏంటి ఆ టాలెంట్? నేను రాసేది దాంట్లో నీ పాత్ర లేదు, మీరెవరు అసలు మాట్లాడడానికి? తొందరలో నీ పేరు నేను రాస్తానులే నా ప్రిస్క్రిప్షన్ మీద. ఈ అమ్మాయి ఏంటి వాడు పిలవగానే వెళ్ళిపోతుంది లేచి? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. అంటే మేడం తను ఏం చేసాడో నాకు తెలీదు, తను పిలవంగానే నేను అలా వెళ్ళి. ఎలా పరిచయం అసలు మీకు ఇద్దరికి? వాళ్ళు ఏ ఇంట్లో ఉంటారని నీకు ఎలా తెలుసు? ఏమో మరి నాకు ఏం చేసాడో తెలియదు, కానీ నేను ఎక్కడున్నా సరే తను పిలవంగానే నేను వెళ్ళిపోతాను. ఎందుకు ఇలా చేస్తాను? అరే అరే ఉండమ్మా ప్రియా, అరే ఉండమ్మా. 5 years అవుతుంది కదా, పిల్లలు ఉన్నారా మీకు? ఇద్దరు ఉన్నారు మేడం. 2 పిల్లలు ఉన్నారు. రాసిన కాబట్టి జరిగింది అది. ఏమ్మా ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు వెళ్తున్నావు? అవన్నీ తెలుసా లోపల ఏం జరుగుతుందో? డోర్ లోపల ఏం తెలియదు మేడం, తను పిలుస్తున్నాడు. నేను అంటే ఏంటమ్మా ఇదంతా ఏమంటావు? ఇదంతా వశీకరణం అంటావా? ఏమంటావు? నేను అదే అనుకుంటున్నాను సార్. చేతబడి చేస్తాను, తనేమో వస్తుంది మేడం, అంతే. అంతే మరి, రాష్ట్రం జరుగుతుంది. చేతబడి చేస్తాను. డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళడం కానీ ఏం చేయలేదా? వాళ్ళు చెప్పే మేడం. ఏమంటున్నారు వాళ్ళు? తను మంచి. అమ్మో ఓయ్, మీరిద్దరు నిజాలు చెప్పపోతే కనుక మేము సైకోమెట్రీ అసెస్మెంట్కి పంపిస్తాం, లై డిటెక్షన్ మీద నిలబెడతాం. ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తే అప్పుడు మీరు నిజాలు ఇప్పుడు వరకు చెప్పింది అబద్ధాలు అని మాకు తెలిస్తే కనుక కోర్టులో కేసేసి జైలు పంపి. ఏంటి నియాషాలు? మీ డ్రామాలని మాకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమ్మా జైలుకి వెళ్ళే సీన్లు కనిపిస్తున్నాయి సార్. నేను చెప్పి ఏం నిజం? నేను చెప్పిందంతా ఇప్పుడు నిజమే. లై డిటెక్షన్ పంపించమంటావా? నిజమేదో అబద్ధం తెలుస్తుంది. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్, మేడం ఇక్కడ ప్రియ ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు వచ్చింది. తనకి ఎలాంటి సమస్య వచ్చిందో, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసు. అలాగే. నమస్తే అండి, చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు? మేడం మేము హైదరాబాద్ నుంచి వస్తాం. ఓకే. అయితే తను పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే ఉన్నాడు మేడం. ఎవరు మీ వారా? మా ఆయన. తర్వాత పిచ్చి పిచ్చిగా ఒక సైకోలాగా ప్రవర్తిస్తాడు. అంటే నేను ఇదే రాసుకున్నా, నేను రాసిందే జరుగుతుంది, అంతా నా ఇష్టం వచ్చినట్టే జరుగుతుంది, నేను ఒక దేవుణ్ణి. మీదేంటి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది? 3 years అవుతుంది మేడం. 3 years అవుతుంది. మీకు పిల్లలు ఏమైనా ఉన్నారా? మీ ఆయన ఏం చేస్తాడని ఇచ్చారు మీకు? తను అంటే మామూలుగా పనికి వెళ్తాడు మేడం. అయితే తను పనికి వెళ్తాడు, బాగానే ఉన్నాడు కదా అని ఇచ్చి చేశారు ఇంట్లో వాళ్ళు. ఇచ్చి చేసిన తర్వాత ఇలా పిచ్చి పిచ్చి చేస్తాడు. ఎప్పటి నుండి చేస్తున్నాడు ఇలాగా? ఒక 5 months నుంచి చేస్తాడు. 5 months నుంచి. ఇంతకు ముందు బాగానే ఉన్నాడమ్మా? తాగుతాడా? లేదు మేడం. అలవాట్లు ఏం లేవా? అలవాట్లు ఏం లేవు సార్. వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు అడిగావు ఇలా పిచ్చి పిచ్చిగా ఎప్పుడన్నా ప్రవర్తిస్తున్నాడని? లేదు. ఎప్పుడు లేదా? ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఎంత ఉంటుంది మీ ఆయనకి వయసు? 25 ఉంటుంది. 25. మీది 24 సార్. ఇలా చేస్తూ 5 నెలలు అయిందా? అవును సార్. పిల్లలు ఉన్నారమ్మా మీకు? లేరు మేడం, అసలు దగ్గరకే రానియట్లేదు. ఫస్ట్ 2.5 years బాగానే ఉన్నారు కదా? బాగానే ఉన్నాం, కానీ అప్పుడు కానీ ఇలా చిన్న చిన్నగా కొంచెం దూరం పెట్టడం అలా ఇలా చేస్తాం. అలా కదా, మీ ప్రవర్తన అనేది ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్గా ఉంటుందా, లేదంటే ఒకసారి చేస్తాడు ఒకసారి బాగానే ఉంటాడు ఒకసారి చేస్తాడు ఒకసారి ఇలానే ఉంటాను కంటిన్యూస్గా? ఏంటి ఇలానే అంటే ఎలా? అంటే ఆయన ఒక పేపర్ మీద రాస్తా ఉంటాడు, పిచ్చి పిచ్చిగా రాసుకుంటా అన్ని, నేను రాసిందే జరుగుతుంది, నేను ఎలా చెప్తే అలానే ఉంటది, నా కథలో పాత్రలన్నీ ఉండయి అని జరుగుతాను. అందుకే నేను పేపర్ పెన్ తెచ్చుకున్నాడు. ఆయనేనా మీ ఆయన? మేడం.
అన్ని గొప్పలకు పోతూ ఉంటాడు, నేను రాసినట్టుగానే అంత నడుస్తూ ఉంటుంది. అవుతుందా? ఆయన రాసింది ఏమన్నా అవుతుందా? ఒక అమ్మాయిని కానీ అలానే తెచ్చిండు మేడం. అదిగా అమ్మాయి మేడం. ఈ అమ్మాయినా? అమ్మాయి తీసుకొచ్చినవంటే అంటే తను రాసిందంట. ఆ అమ్మాయి పిలుస్తానే తను పిలవడంగానే అమ్మాయి ఇక్కడికి వచ్చేసింది. నిజమా? ఏదో ఒకసారి పిలవమను. ఓయ్ తను విలువ. ఏం పేరు నీ పేరు? నా పేరు సతీష్, నేను రైటర్ని. ఏం రైటర్వి? డైరెక్టర్ అవుదో నాకు పిచ్చిపోతే ఏది పడితే రాసేస్తా ఉంటాను నేను. పిచ్చా? పిచ్చి కదా, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం రాయాలని చెప్పి. ఈ 5 months నుంచి బాగా ఏదో టాలెంట్ చూపిస్తున్నావు అంటే ఏంటి ఆ టాలెంట్? నేను రాసేది దాంట్లో నీ పాత్ర లేదు, మీరు ఎవరు అసలు మాట్లాడడానికి? ఏమో అక్కడ రాసిన దాంట్లో నా పాత్ర ఏమైనా ఉందేమో అని. రాసినవి ఉంటాయండి. ఉంటాయా? నా పాత్ర ఉందా బాబు దాంట్లో? దీంట్లో మీరు అందరూ మాట్లాడుతున్నారు. ఆహా, మాట్లాడకూడదా? ఉందేమో చూడన్నా, నా పేరు శ్రీవాణి. మీది కూడా లేదు. నాది కూడా లేదా? సార్ది ఉందా? సార్ది కూడా లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? మరి నువ్వు రాసింది ఏం జరగదన్న విషయం అర్థమవుతుందా? తొందరలో నీ పేరు నేను రాస్తానులే నా ప్రిస్క్రిప్షన్. ఏం రాసుకుంటున్నావు పేపర్లో? చీకట్లు ఏమి రాస్తున్నావు? ఏదో రాసిస్తా ఉంటాను. అది లేదు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇక్కడ? మరి పిచ్చి గీతలు అన్నావు కదా, మరి మేము ఎందుకు ఉంటాం అందులో? అది పిచ్చిది కదా. మరి మా పేర్లు అనవసరం కానీ ఏదో అమ్మాయిని ఒకసారి పిలిస్తే వచ్చేస్తుందంట. వచ్చేస్తుందా? అమ్మాయి పేరు ఉందా లిస్ట్ లో? అమ్మాయి పేరు కూడా లేదు, స్వప్న కూడా లేదు దీంట్లో. అమ్మాయి పేరు స్వప్నానా? ఏది మీ ఇంటికి వచ్చిందంటే నిజంగానే ఎప్పుడైనా వచ్చిందా మీ ఇంటికి అమ్మాయి? ఎవరు నాకు దీంట్లో లేదండి పాత్ర. ఆ అమ్మాయి తెలుసా? తెలియదు నాకు ఎవరు. ఫోన్ ఒకసారి అమ్మాయిని పిలవను మేడం, ఆ అమ్మాయి ఆటోమేటిక్ గా వచ్చేసి తన దగ్గర. ఎవరు పిలిస్తే? నువ్వు పిలిస్తే వస్తుందా? మీ ఆయన పిలిస్తే? అతను పిలిస్తే ఎలాగో వస్తుందిలే. ఆయన చెప్తున్నాడుగా రాస్తుంటే వచ్చేస్తుందని. ఆగండి, నేను రాసిందే వస్తుందండి, మీరెవరో మాట్లాడండి. కాదు, మేము ఎవరన్నా తర్వాత చెప్తారా తమ్ముడు? అందులో పేరుందా లేదా? స్వప్న పేరే లేదు, మీరు ఎందుకు మాట్లాడతారు? మరి స్వప్న అంటే ఎవరు? అమ్మాయి ఎవరు? నీ ఎదురుగుంటా ఉన్న అమ్మాయి ఎవరు? ఎందుకు స్వప్న ఉందంటావేంటి? స్వప్న ఉందా? రాసావుగా. సరే ఉందిలే స్వప్న. స్వప్న నా పిల్లానికి పోతావండి. ఏంటమ్మాయి? ఏ ఏదో డ్రామా? చాలా అద్భుతంగా యాక్టింగ్ చేస్తున్నారు కానీ వచ్చి కూర్చో ఇటు. ఆ పాత్ర లేడు. ఎవడు అసలు దాని మొగుల్ని ఎవడు రాలి? నేను రాసి పిచ్చా పెళ్ళాన్ని తీసుకోబో. రామ్మ తల్లి అడు పిలుస్తా. నేను తనని పిలిచాడు. అరే బాబు వెళ్ళిపోమని చెప్పి వెళ్ళిపోద్దేమో చూద్దాం. వెళ్ళిపోమను. నేను చెప్పను. ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నారా? కూర్చోమ్మ, నువ్వు కూర్చో ప్రియా. మా యాక్టింగ్ స్కూల్లో ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారండి. అలా యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళు. ఏమైనా జోక్ చేస్తున్నారు ఇక్కడ? ఏమైనా ప్రాంక్ చేయడానికి ఏమైనా వచ్చారా? అంటే మేడం తను ఏం చేశాడో నాకు తెలీదు. తను పిలవంగానే నేను అలా వెళ్ళి. అతను నీకు పరిచయమా? అసలు ఏం చేశాడు ఏమో. అతను నీకు పరిచయమా? నాకు పరిచయం ఏం లేదు. ఏం పని చేస్తావు నువ్వు? నేను హౌస్ వైఫ్ ని. ఎలా పరిచయం అసలు మీకు ఇద్దరికి? వాళ్ళు ఏ ఇంట్లో ఉంటారని నీకు ఎలా తెలుసు? ఏమో మరి నాకు ఏం చేశాడో తెలియదు కానీ నేను ఎక్కడున్నా సరే తను పిలవంగానే నేను వెళ్ళిపోయాను. మీ ఇద్దరు మ్యారేజ్ ఎంతకాలం అయింది? 5 years. 5 years అవుతుంది. ఈ అమ్మాయి ఏంటి వాడు పిలవగానే వెళ్ళిపోతుంది లేచి? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. అమ్మ, నీకు అతనికి ఏం పరిచయం లేదా ఇంతకు ముందు? స్వప్న లేదు. నీకు నీ అబ్బాయికి ఎటువంటి పరిచయం లేదు. నేను హౌస్ ఎక్కడ ఉంటారు? ఒక్క నిమిషం. ఎందుకు ఇలా చేస్తాను? అరే అరే అమ్మా ప్రియా, అరే ఉండమ్మా, నీ రాత్రుల పాత్రల గురించే మాట్లాడుతున్నావు. ఆగు. అమ్మా స్వప్న, మీరు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఒక్క నిమిషం. నువ్వు ఎక్కడ ఉంటావు? వాళ్ళు ఎక్కడ ఉంటారు? మేము హైదరాబాద్ లో ఉంటాం సార్. వాళ్ళకి మాకు ఒక 3 streets అవతల సార్ అంతే. సో వాళ్ళ ఇంట్లోంచి పిలిస్తే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావా? అంటే సరే ఏమవుతుందో నాకు తెలియదు. నేను నైట్ పడుకున్నా సరే తను పిలవంగానే నేను అలా వెళ్ళిపోతున్నాను సార్. నాకు అర్థం కావట్లేదు. నేను రాశాను కాబట్టి జరుగుతుంది. పిలవడు కాదు, రాస్తాడంట. అక్కడ పిలవక్కర్లేదంటే ఇక్కడ స్వప్న అని రాస్తే వెళ్ళిపోతాడు. నాకు తను ఎప్పుడు నేను పడుకున్నాను, నేను ఏ టైంలో లెగిసి వెళ్తున్నా కూడా తెలియదు. నాకు అలా జరిగిపోతుంది. ఏమా మీ ఇద్దరికి నిజంగా పరిచయం లేదా? మీరిద్దరికి డ్రామా ఆడుతున్నారు కదా? లేదు మేడం. ఆయన రాశాడు, పిలిచావు, వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు మేడం. వెళ్ళిన తర్వాత ఏం చేయట్లేదా? పిలవగానే రావడం ఏంది మేడం? అసలు సరే వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారా చెప్పండి పోనీ. వాళ్ళు ఏం చేయరు మేడం. ఒక రూమ్ లోకి వెళ్ళిపోతారు. రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటారు. ఇంకా నేను అసలు రూమ్ లోకి వెళ్ళి డోర్ ఎందుకు వేస్తున్నారు? అది నీకు తెలియదా? డోర్ ఓపెన్ చేయరు మేడం. అసలు ఈ అమ్మాయి లోపలికి వెళ్తుంటే నువ్వెందుకు రానిస్తున్నావు? అసలు తిను ఇంకా పిచ్చిగా ప్రవర్తించి బాధేసుకుంటాడని ఊరుకుంటున్నావు. ఇద్దరు ఒక రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుంటున్నారు. మరి ఈవిడ వెనకాల అలా ఆయన వస్తాడు మేడం. వచ్చి కానీ పక్క నుంచే వెళ్ళిపోతాడు చూసి. ఆవిడేమో రూమ్ లోకి వెళ్తుందంటే వాళ్ళిద్దరు డోర్ వేసుకుంటారట. అసలు ఒకసారి అబ్జర్వ్ చేద్దామని ఒక రోజు ఇలానే నైట్ పన్నెటప్పుడు పేరు కలవరిస్తుంది. ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ అమ్మాయికి ఇట్లా? ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది బట్ తెలియదు. బట్ నా అవగాహనకు వచ్చింది ఒక 2 weeks నుంచి వచ్చింది నా అవగాహనకి. అసలు నువ్వెవరు? నీ పాత్ర లేదు, ఎందుకు మాట్లాడుతున్నాను? చూడండి
బాబు నీ యాక్టింగ్ చాలే ఆపమ్మా. యాక్టింగ్ అది రాసింది జరుగుతుంది. చాలే కానీ కాదు నీ పేరు ఎప్పుడన్నా రాశాడు అందులో? నా పేరు ఇంతవరకు నేను ఎప్పుడు అతని దగ్గరికి వెళ్ళలేదు. బట్ తన బిహేవియర్ తేడా ఉందని చెప్పేసి నేను ఒక రోజు అబ్జర్వ్ చేద్దాం అనుకున్నాను నైట్ పూట. అబ్జర్వేషన్ నేను రాశాను కదా, రాసింది తెలియదు అక్కడ. చెప్పండి అబ్జర్వేషన్ నువ్వు రాసుకో నువ్వు పిచ్చి గీతలు రాసుకో ఫస్ట్. నువ్వు మాట్లాడుతుంది 5 years అవుతుంది కదా, పిల్లలు ఉన్నారా మీకు? ఆఫ్ కోర్స్ ఇద్దరు ఉన్నారు మేడం. 2 పిల్లలు ఉన్నారు. రాశాను కాబట్టి జరిగింది అది. ఎవడరా బాబు నువ్వు? రాస్తే పిల్లలు పుడతారా? భయ చెప్పిందే జరగదు భయ మరి. ఏదో చెయ్యాలి. డైరెక్టర్ ఏదో పిచ్చిరా రాసి డోర్ వేస్తున్నావు కదా, డోర్ వేసి ఏమైనా చేస్తున్నావా? చేస్తున్నాడు కూడా పిలుస్తున్నాడు, లేకపోతే ఊరికెందుకు పిలుస్తాడు? సో నాకు డౌట్ వచ్చి ఒక రోజు నైట్ పూట రెడీ అయ్యి వెళ్తుంది. రాత్రి పూట ఎక్కడికి వెళ్తుందని నాకు డౌట్ వచ్చి ఫాలో అయ్యా. ఆడింటి దగ్గరికి వెళ్ళేది. మీరేం పెద్ద మనుషులు పంచాయతీలు ఏం పెట్టలేదా? మీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేదు? నేను సైలెంట్ గా దీన్ని క్లోజ్ చేద్దాం అనుకున్నా. ఈ లోపు ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది. ఏమ్మా ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు వెళ్తున్నావు? అవన్నీ తెలుసా లోపల ఏం జరుగుతుందో? డోర్ లోపల ఏం తెలియదు మేడం, తను పిలుస్తున్నాడు. నేను అంటే ఏంటమ్మా ఇదంతా ఏమంటావు? ఇదంతా వశీకరణం అంటావా? ఏమంటావు? నేను అదే అనుకుంటున్నాను సార్. ఎక్స్పర్ట్స్ వేస్ట్ ఇక్కడ. అమ్మ అది కాదు, నేనేమో చేతబడి చేస్తాను, తనేమో వస్తుంది మేడం, అంతే. అంతే మరి రాష్ట్రం జరుగుతుంది. చేతబడి చేస్తాను. అమ్మా చేతబడి వశీకరణం కాదమ్మా, 5 నెలల నుంచి మీ ఆయన ఎలా చేస్తుంటే నువ్వు పెద్ద మనుషులు పంచాయతీలు కానీ డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళడం కానీ ఏం చేయలేదా? వాళ్ళు చెప్పా మేడం. ఏమంటున్నారు వాళ్ళు? తను మంచి అమ్మో తను మంచోడే, ఎందుకు నువ్వే అలా చేస్తున్నావు అని నన్నే అరిసిండ్రు. అది పిచ్చి అని తెలియట్లేదా నీకు? సరే ఆడికి పిచ్చి ఉండడం ఓకే, ఈ పిల్ల ఏంటి ఎట్లా బిహేవ్ చేస్తుంది? ఇది మరీ విడ్డోరు. బై 1 get 1 ఫ్రీ. అక్కడి పిచ్చి ఇక్కడ పిచ్చి. కానీ ఆ టైంకి ఎలా వెళ్తుంది సార్? ఇది మీరేదో కనిపెట్టాల్సిన విషయం లాగా ఉంది. మరి అది నాకైతే ఫేక్ గా అనిపిస్తుంది. శాంతం ఆబ్వియస్లీ ఫేకే. వీళ్ళిద్దరికి ఏదైనా రిలేషన్ ఉంటది, ఫోన్ చేసి ఇలా డ్రామా చేద్దాంలే, అక్కడ ఆడి ఫుల్ చేద్దాం, ఇక్కడ ఈవెంట్ ఫుల్ చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. కాదు ఏంటి ఏం చేసింది ఆల్రెడీ? నాకు తెలియకుండా ఇంత కథ నడిపించి ఎఫ్ఐఆర్. కాదు ఇప్పుడు వాడేదో అక్కడ కాగితం మీద రాసుకుంటున్నాడో ఏదో పిలుస్తున్నాడు అనేటటువంటిది 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడు పిలిస్తే మీ ఆవిడ వెళ్ళిపోవటం అనేటటువంటిది ఎలా జరుగుతుంది అనేది మాకు అర్థం కానటువంటి అంశం. అది నీకేమన్నా చూసావా, నువ్వేమన్నా విన్నావా? మా క్లారిటీ. ముందే ఫోనుల్లో వీళ్ళు ట్రాప్ చేసుకుని ప్లాన్ చేసుకున్నారా? పలానా టైంకి వచ్చే నేను ఇట్లా డ్రామా ఆడతాను, ఇద్దరం కలిపి డోర్ వేసుకుందామని. ఈ అమ్మాయి ఫోన్ రికార్డ్స్ ఏమైనా నువ్వు ఎంక్వైరీ చేసావా? ఏది 3 కిలోమీటర్లు 5 minutes లో వచ్చేస్తా? అంటే ముందే వచ్చి ఉంటదేమో, నాకైతే తెలియదు, కానీ ఒక 5 minutes కల్లా వచ్చి సో ఖచ్చితంగా వీళ్ళిద్దరు ముందునే కూడబెలుక్కున్న తర్వాత అమ్మగారు ఆల్రెడీ నైట్ టైం ఫోన్లు మాట్లాడుతుందట. ఆగు, భాగవతం ఫోన్లు తిస్తే తెలిసిపోద్ది వీళ్ళు ఇన్ని డ్రామాలు ఆడుతున్నారు. కమ్యూనికేషన్ పిలిచినప్పుడు వెళ్ళటమే కాకుండా మిగతా టైంలో కమ్యూనికేషన్ చేసుకుంటారా రమణ? సార్ ఫోన్ కాల్ మాట్లాడుతుంది, ఫోన్ కాల్ మాట్లాడుతుంది నైట్ పూట ఎక్కువ చాటింగ్. ఒకసారి ఫోన్ నాకు ఏమన్నా కూడా టెన్షన్ పడతాయి, భయపడతాయి. ఇప్పుడు ఇస్తుందా ఫోను? ఇస్తావా? ఫోన్ ఇటు ఇవ్వమ్మా. జస్ట్ ఒకసారి ఫోన్ ఇటు. ఏదో పెద్ద ఎవడో రాస్తే వెళ్ళిపోతున్నావు కదా. 5 minutes టైం తీసుకుని అన్ని డిలీట్ చేసి ఇస్తుంది. మరి అక్కడే క్లియర్ గా అర్థం అవుతుంది కదా. వాళ్ళ అక్క వాళ్ళని కానీ పిలిపించిన సార్ ఇక్కడికి. ఎవరక్క? వాళ్ళ అబ్బాయి వాళ్ళ అక్క కూడా వచ్చిందా? కాదు ఈ డేట్ ఇలా చరిత్రలు రాస్తూనే ఉంటాడు. రాస్తా ఉంటాడు సార్. చీకట్లో ఏం రాస్తున్నావు నాన్న? నాకు కనపడుతుంది. ఓ మాకు కనిపించదు నాన్న చీకట్లో. మాకు అంత అద్భుతమైన శక్తులు మాకు లేవు. కాదు ఏం రాస్తున్నావురా బాబు? ఏదో ఒకటి రాస్తా. నేను రాసింది జరుగుద్ది. అది ఇప్పుడు ఏం జరగబోతుంది నెక్స్ట్? అది నేను చెప్తాను, రాసిన తర్వాత చెప్తాను. ఏది రాక 10 లక్షలు కావాలంటారా? రాసిన జరుగుతూ ఉంటుంది కదా సార్, ఇద్దాం. ఇక్కడ ఎందుకు పరీక్షలు? నువ్వు నీ పిల్లని కాపాడుకో. మీ పిల్లం వెళ్ళిపోతుంది, వాడంటే పిచ్చోళ్ళకి కనిపిస్తున్నాడు. మీ పిల్లం ఎందుకు వెళ్ళిపోతుందో, వాడి మాటలు ఎందుకు పడుతుందో. ప్రాంక్ చేస్తున్నారు అబ్బా, ప్రాంక్ కోసమే వచ్చారు కదా మీరు. మాకేమైనా ఖాళీ కూర్చున్నావా ఏంటి? దిస్ గై ఈస్ మెంటలీ అవుట్ బట్ దట్ గర్ల్ ఈస్ బ్లైండ్లీ ఫాలోయింగ్ హిమ్. అది ఆవిడ చూసుకోవాలి. వీడి క్లియర్ కట్ ఈస్ అ కేస్ ఆఫ్. కాదమ్మా, మరి మీ ఇంట్లో ఎవరు సంపాదిస్తారు? మనోడు పిచ్చోళ్ళ ఉన్నాడుగా, ఇల్లు ఎలా గడుస్తుంది? మా అత్త మామ ఉండరు, మా బావగారు ఉండరు మేడం. కదమ్మా, ఇంతమంది సైన్యం ఉన్నారు, ఎవరు కూడా ఒక సైకాట్రిస్ట్కి వెళ్ళి చూపెట్టాలో లేదంటే డాక్టర్ చూపించాలి అనుకోలేదా? చూపెట్టాలని ఎవరు అనుకోలేదమ్మా. చెప్తా అంటే నన్ను పిచ్చిదాన్ని చేస్తాండ్రు మేడం. ఎందుకని ఇంట్లో బాగానే ఉంటాడు, పేపర్ల మీద రాయకుండా. అమ్మా మీ పేరెంట్స్ కి చెప్పి నా జీవితం ఇలా అయిపోయింది, ఒక పిచ్చోడిని ఇచ్చి నాకు కట్టబెట్టారు, మీరన్నా తీసుకెళ్ళండి అని చెప్తే కనుక తీసుకెళ్తారు కదా. క్లియర్ కట్ గా తెలుస్తుంది కదా మనిషిని చూస్తుంటే అతను పిచ్చని. వాళ్ళ అక్క ఒక్కటి నమ్మి నమ్మట వచ్చింది మేడం. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? సరే పిలవండి, ఆ అమ్మాయిని పిలవండి, వాళ్ళ అక్కనంట. ఈ అబ్బాయి ఏం చెప్పలేకపోతున్నాడు. ఈ అబ్బాయి గత చరిత్ర గురించి వాళ్ళ సిస్టర్ వచ్చిందంట కదా, ఒకసారి పిలవమనండి మేడం. ఒకసారి వాళ్ళ సిస్టర్ ఏంటి పేరేంటి ఆవిడది? రాజీ మేడం. రాజీ గారు. నాన్న నువ్వు ఒకసారి లేకమ్మా, ఆవిడ కూర్చోబెడదాం. ఎందుకంటే అబ్బాయి తరపున వచ్చింది కదా, వాళ్ళ అక్కతో మాట్లాడదాం. రాజీ గారు రండి. నమస్తే, కూర్చోండి. కూర్చోమ్మా. ఏమ్మా ఏంటి మీ తమ్ముడు భాగవతం ఏదో పేపర్ల మీద రాసేస్తున్నాడు వ్యాసాలు? అంటే సినిమా ఇంట్రెస్ట్ లో అసలు నువ్వెవరు? మీరు మీ తమ్ముడికి ఏదో సమాధానం చెప్పు. అది నిజమేనా? ఓ 5 months నుంచి అలా బిహేవ్ చేస్తున్నాడట, ఫేక్? రాజీ, మాకు తేలవలసింది ఏంటంటే
ఇది మేనరిజమా, కావాలని వీళ్ళిద్దరూ ఒక నాటకం ఆడుతున్నారా, లేదంటే వాస్తవానికి మీ బ్రదర్ పిచ్చోడా, మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉందన్నది తేలాలి. పెళ్ళి అవ్వకముందు ఎలా ఉండేవాడు, పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉన్నాడు? పెళ్ళి అవ్వకముందు బాగున్నాడా? పెళ్ళైన 1 year నుంచి అలా బిహేవ్ చేస్తున్నాడు. మరి సైకాట్రిస్ట్ దగ్గరికి ఎవరి దగ్గర తీసుకెళ్లేదా మీరు? తీసుకెళ్తున్నాం సార్, రావట్లేదు. మా మీదనే గొడవకు వస్తున్నాం. అలా కాదు, ఇప్పుడు ఇతనంట పేర్లు రాస్తాడంట, పిలుస్తాడంట, వీళ్ళు పేర్లు రాసి పిలవగానే వేరే ఆడవాళ్ళు అతని ఇంట్లోకి వెళ్ళిపోయి వీళ్ళిద్దరు తలుపులు గొల్లెం పెట్టేసుకుంటారంట. ఇదేం కదా, ఇది ఇంతకు ముందు ఎప్పుడన్నా చూసావా పెళ్లికి ముందు మీ బ్రదర్ యొక్క ప్రవర్తన? అమ్మా అలా ఏం చేయలేదు. సో మీకంటూ మీ బ్రదర్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో మీకు తెలియట్లే. మరి ఆ అమ్మాయి డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అంటే కూడా అబ్బాయి రావట్లేదట. మీరు అంతా కట్టేసి పట్టుకెళ్ళకొచ్చు. అప్పుడు ఓవర్ యాక్షన్ ఏంటో తెలిసేది. డాక్టర్స్ క్లియర్గా చెప్తారు కదమ్మా ఆయనకి ఏం ప్రాబ్లం ఉంది ఏంటని. ఎందుకంటే మేము ఆల్రెడీ డిస్కషన్ పెట్టుకున్నాం, సార్కి ఆల్రెడీ క్లారిటీ ఉంది అది నిజంగా ప్రాబ్లమా ఫేక్ అని. మాకు అర్థం అవుతుంది ఇది ఎంతవరకు ఫేక్ అని. లీగాలిటీ తెలిసిన వాళ్ళమే కదా. ఏమని వచ్చావు మరి? ఇక్కడ ఏదో పేపర్ల మీద చీకట్లో రాసేస్తున్నాడు, అర్థం అవుతుందా డ్రామా ఆడుతున్నాడు అని. మీరేం చెప్పడానికి కూడా ఏం లేదు. నువ్వు వెళ్ళొచ్చమ్మా, రమణ గారు చెప్పదలుచుకోలేదు ఆవిడ. అసలు ఆవిడకి ఏం తెలియట్లే. రమణ నువ్వు రానన్న, మళ్ళీ వచ్చి కూర్చొని నువ్వే బెటర్. ఏం సీక్రెట్స్ ఉన్నాయో రివీల్ చేయడానికి భయపడుతున్నారు. అమ్మా ఇప్పుడు మీరిద్దరే ఇప్పుడు నిజాలు చెప్పాలి. నీ పేరేమన్నా? నా పేరు స్వప్న. స్వప్న, నువ్వు ఇక్కడ ఉండేటటువంటి సతీష్ నిజాలు చెప్పాలి. మీరిద్దరు నిజాలు చెప్పకపోతే కనుక మేము సైకోమెట్రీ అసెస్మెంట్కి పంపిస్తాం, లై డిటెక్షన్ మీద నిలబెడతాం. ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తే అప్పుడు మీరు నిజాలు ఇప్పుడు వరకు చెప్పింది అబద్ధాలు అని మాకు తెలిస్తే కనుక కోర్టులో కేసేసి జైలు పంపి. ఏంటి నియాషాలు? మీ డ్రామాలని మాకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమ్మా జైలుకి వెళ్ళే సీన్లు కనిపిస్తున్నాయి. ఏం నిజం? నేను చెప్పిందంతా ఇప్పుడు నిజమే. లై డిటెక్షన్ పంపించమంటావా? నిజమేదో అబద్ధం తెలుస్తుంది. అదే సార్ నేను చెప్పి. మీ ఇద్దరు కలిపి నాటకం ఆడట్లేదు ఇక్కడ? లేదు సార్. మీ ఇద్దరికి అంత ముందు పరిచయం లేదా? ఈ 5 నెలల నుంచేనా ఆయన గేస్తుంటే నువ్వు పరిగెత్తుకుని వెళ్తున్నావా? ఏమ్మా ఎవరికి చెప్తున్నారమ్మా? అతను ఒక్కడే అలా ప్రవర్తిస్తూ ఉంటే కనుక మేము నిజంగా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి సైకలాజికల్గా ప్రాబ్లం ఉందని అనుకోవచ్చు. అతను ఏదో 3 కిలోమీటర్ల దగ్గర నుంచి నీ పేరు రాస్తున్నాడంట, ఊ అంటే కనుక నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇది ఎవరు నమ్ముతారమ్మా? పైగా అంత ముందు ఫోన్లు మాట్లాడుతుందంట. ఈ లోపు ఒక టైం అనుకుని టకటకా లేచి రెడీ అయిపోయి. మరి మేడం ఏం లేదు, ఆ ఫోన్ తీసుకుని అందులో ఉండేటటువంటి చాటింగ్స్ మెసేజెస్ చెక్ చేయండి. రమణ నువ్వు తీసుకుంటావా, మేడం చెక్ చేయమంటావా? ఫోన్ ఏంటి? మరి నువ్వు సంసారం అయితే ఫోన్ ఇవ్వాలి కదా, నేను చెక్ చేస్తా. నువ్వు అంత మంచి అయితే ఇవ్వు. ఏ ఫోన్ ఎందుకు ఇవ్వట్లేదు? బాబా పేపర్ మీద రాయమ్మా ఆ అమ్మాయిని ఫోన్ ఇమ్మని. చేస్తుందేమో చూద్దాం. ఆ ఫోన్ నీ ఇష్టం. అబ్బా మీరు ఓవర్ యాక్షన్ లో చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్న విషయం తెలుస్తుంది ఇక్కడ. ఏమన్నా నువ్వు సరిగ్గా చెప్తావా? పోలీసులు అన్నా పిలవాలి, లేదా మీరు అన్నట్లు అంబులెన్స్ పిలిచి వీళ్ళని తీసుకెళ్లి లోపల వేయాలి. ఇంత సైకిక్ ని మనం బయట వదలలేం కదా. ఏనా అంబులెన్స్ పిలుద్దామా? వద్దు సార్ వద్దు. అంబులెన్స్ వస్తుంది ఇప్పుడు పిలవగానే. ఇక్కడే ఎర్రగడ్డ, ఇక్కడే. ఎందుకు వద్దు? ఎర్రగడ్డ ఇక్కడే. ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్తే 2 వైపుల నుంచి కరెంట్ షాకర్లు పెడితే నిజాలు వస్తాయి. అప్పుడు ఎవరి పేరు రాస్తావో చూద్దాం. వద్దు సార్. ఎందుకు వద్దు? ఇప్పుడు ఏంటి రియాలిటీ వచ్చింది? పేపర్లో చూడకుండా చెప్తున్నప్పుడు ఇప్పుడు పేపర్లో చూడట్లేదు, నా కళ్ళ వైపు చూస్తున్నావు. నువ్వు పిచ్చాడువా? ఇదంతా నాటకమా? నా వైఫ్ పేరు ఎందుకు రాస్తున్నావు? ఎంతమంది లేరు అక్కడ భూమి మీద? అరే భయ్ వైఫ్ పేరు రాడు, అక్కడ ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయి ఫోన్ ఇవ్వట్లే. ఫోన్ ఎందుకు వెళ్ళా చెప్పు నాకు. అక్కడ క్లియర్ అవ్వట్లేదా వీళ్ళిద్దరు లవర్స్ అని? రమణ నువ్వు ఎక్కడో పాతాళ లోకంలో ఉన్నావు. వాళ్ళు వెళ్ళిపోయి గెడేసుకుంటున్నారు లోపల వెళ్ళి. ఆడి పిచ్చోడ్లాగా ఇక్కడ బిల్డప్ ఇస్తున్నాడు. పిల్లలు వాళ్ళు ఎదిగిర్రు. ఏంది ఇదేనా? మరేంటి నువ్వు పిచ్చోడువా కాదా? ఇదంతా నాటకమా? నిజం చెప్పు, లేదంటే అంబులెన్స్ ని పిలుస్తా. వాయిస్ ఏమైంది? ఇందా నుంచి వాగావుగా. మళ్ళీ పేపర్లో చూస్తున్నావేటి? పేపర్లో చూడక్కర్లేదు, నువ్వు పిచ్చాడువా కాదా అని చెప్పడానికి. నువ్వు పిచ్చాడువా, నాటకం ఆడుతున్నావా? చెప్పు, సమాధానం చెప్పు. అప్పటి నుంచో తెగ వాగుతున్నావుగా. పేపర్ లాక్కోమ్మా, ఇలాగే. ఏంటి నాటకం? నువ్వు పిచ్చాడువా, నాటకమా? అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అయిపోయే డ్రామా ఆడారా బాబు ఇప్పటిదాకా కూర్చొని. ఏమ్మా ఏం చెప్తావు ఇప్పుడు? చెప్పు. మాస్క్ వేసుకొని మరి మాట్లాడుతున్నావు. ఫోన్ అసలు ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వు అసలు. తీసుకోండి మేడం. ఇంకేమో ఆల్రెడీ ఒప్పుకున్నాడుగా. ఒప్పుకున్నాడుగా. ఎప్పటి నుంచి నడుస్తుంది మీ కథ? ఇప్పుడైనా నిజం చెప్పు. 2 పిల్లలు ఉన్నారంట, సిగ్గులేదు నీకు? ఎప్పటి నుంచి నడుస్తుంది మీ కథ? అది 1 year. 1 year బట్టి. ఏంటి లవ్ స్టోరీ మీ ఇద్దరి మధ్యన? కాదయ్యా, నీకు ఒక అక్రమ సంబంధం ఉంది, దానికి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేశారు? దేని గురించి తప్పించుకుందామని? అసలు ఐడియా ఏంటి? నీకు పిచ్చి ఉంటే మీ ఆవిడ నిన్ను వదిలేస్తుంది అనుకున్నావా? లేకపోతే ఈవిడ ఇట్లా మాయలో మంత్రంలో అట్లా వచ్చేస్తుంటే ఆయన వదిలేస్తాడు అనుకున్నారా? అలా కదా. అసలు ఎందుకు పిచ్చోడ్లాగా నటించాలని అనుకున్నావు? ఒక్క నిమిషం రమణ, అసలు ఎందుకు పిచ్చోడ్లాగా నటించాలనుకున్నావు? ఇక్కడ వరకు పిచ్చోడ్లాగా యాక్టింగ్ చేసుకుంటూ ఎందుకు వచ్చావు? ఆ అమ్మాయి కావాలి సార్. కావాలంటే పిచ్చోడ్లాగా ఎందుకు నటించాలి? ఏది చెప్పలేక సార్. ఏం చెప్పలేకంటే? ఏదో చేయాలని చెప్పి చేశాను సార్. ఏం చేస్తున్నారా గదిలో? మరి మా టైం వేస్ట్ చేస్తారా మీరు?
ఎంత వాల్యుబుల్ టైం. ఆ రూమ్ లోకి వెళ్ళి గడియేసుకుంటున్నారు కదా, ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఏం చేస్తాను సార్ ఏదో అదే చేస్తున్నారుగా. అది ఎలా చెప్తాను. తెగించారా బాబు? నీకు డైవర్సే, నువ్వు కంగారు పడక ఆగు. ఇంత డ్రామా ఆడే వాళ్ళతోటి చాలా కష్టం. వాళ్ళన్న మరి నా జీవితంగా ఏమైపోవాలి? అంటే నాకు ఇష్టం లేదు, ఇది నాటకం ఆడే ఇప్పుడు దాకా. మరి ఫస్టే చెప్పొచ్చు కదా. ఇది 5 నెలల నుంచి నాటకం ఆడుతున్నావు, ఇప్పుడే కాదు. ఉండి సడన్ గా ఏదో రాసుకుంటున్నావంట. ఆ పిల్లకి నువ్వు పెచ్చెక్కిందో లేదో కూడా ఆ పిల్లకి అర్థం కాల, ఆవిడకున్న నాలెడ్జ్కి. చెప్తే వదిలేస్తాను. అదే నాన్న, నీ తెలివితేటలు బాగానే ఉన్నాయి, నీ ఉప్పరి తెలివితేటలు. నీ లాజిక్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదో నేను చెప్తాను. నువ్వు పిచ్చోళ్ళ నటిస్తున్నావు. నటించడానికి కారణం ఏంటంటే ఇవి నన్ను పిచ్చోడని చూసి వదిలేస్తుంది అంటున్నావు. ఈ మధ్యలో ఈ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ దొరికావు నువ్వు. ఈవిడికి ఒక్కదానివే నువ్వు పిచ్చోడు కాదు కదా, ఆవిడకి కూడా నువ్వు పిచ్చోడువే కదా. కావాలి కాబట్టి అదంతా మంచుకుంటాను సార్. అందు గురించే మీ ఇద్దరు కలిపి నాటకం. ఆవిడ మీ ఇంటి దాకా రావడమే ఇక్కడ స్టోరీ కనిపెట్టడానికి సరిపోయింది తెలుసా. నువ్వేనా మాయలు మంత్రాలు ఉన్నాయి. ఆవిడ ఎట్లా అనగానే ఓ అని నాగపాము వచ్చినట్టు వచ్చేస్తుంది. ఇక్కడ నిజంగా జరగవలసింది ఏంటో సతీష్, ఇప్పుడు ఒక సెన్సేషనల్ థింగ్ నేను చెప్తా. నేను పిచ్చోడు కాదు అన్నట్టుగా మేము ప్రూవ్ చేయకుండా పిచ్చోడే అన్నట్టుగా మేము అంబులెన్స్ ఆటోమేటిక్గా పిలిచి నేను పంపించుంటే అప్పుడు తెక్క కుదిరి ఉండేది నీకు. కరెక్ట్ పనిష్మెంట్ అది. అప్పుడు ఎర్రగడ్డలో ఉంచుతారు, లోపల హాస్పిటల్లో ఉంచుతారు, 4 విధాలైనటువంటి ట్రీట్మెంట్లు ఇస్తారు, ఇంజెక్షన్స్ తో ట్రీట్మెంట్లు ఇస్తే మొత్తం లైన్ లోకి వచ్చేవాడు. అంటే ఎంత ఇష్టం లేకపోతే 5 నెలల నుంచి ఇలా భరిస్తుంది. నాటకరా ఎంత బరి తగ్గిస్తున్నారు మీరు. పిచ్చోడ్లో నాటకం ఆడతావు, పిల్లాన్ని దూరం చేసి నీ ప్రియురాల దగ్గర పడుకోబెట్టుకోవటానికి. ఏమో నువ్వు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేటప్పుడు కూడా మా వాళ్ళ దగ్గర ఇట్లాగే బిహేవ్ చేశాడా? ఇలానే చేశాడు మేడం. మధ్యలో కాదు, అమ్మాయిని చూసిన కాడి నుంచి అలా చేస్తాను మేడం. అదే వదిలించుకోవడానికి కొత్త ట్రిక్ అన్నమాట. అసలు నీకేంటమ్మా, నీకేంటి రాగం? తనంటే నాకు ఇష్టం సార్. ఎప్పటి నుంచి ఇష్టం నీకు? మీకేంటి ముందే పరిచయం ఉందా లేకపోతే ఇప్పుడే రీసెంట్ గానా? రీసెంట్ గా. మరి ఇద్దరు పిచ్చోళ్ళ ప్రవర్తించవలసిందమ్మా, అప్పుడు ఇంకా బాగుండేది. మీరు నాటకం అతకట్లేదు ఇక్కడ. మహిళ మంత్రాలు తీసుకొచ్చారు, అదే ప్రాబ్లం అయింది. ఇద్దరు పిచ్చోళ్ళగా నటించుంటే కనుక ప్లాన్ కరెక్ట్ గా వేసుకోవాలా. ప్రేమించి పిచ్చోళ్ళ సార్. ప్రేమించుకుని పిచ్చోళ్ళు అయ్యారా, మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారా? అబ్బా, ఆ అబ్బాయిని ఏం చేయమంటావు, మీ ఆవిడని ఏం చేయమంటావు? తీసుకోబో, నేను నా పిల్లలు పెంచుకుంటా. బెటర్, అబ్బాయి డెసిషన్ కరెక్ట్. మేము సపోర్ట్ చేస్తాం అతనికి. మీ ఆవిడని ఏం చేయమంటావు, అతన్ని ఏం చేయమంటావు? మీరు నిజమైన పిచ్చోళ్ళు, ఇప్పుడు అసలైన పిచ్చోళ్ళు మీరిద్దరు. ఇప్పుడు వరకు కాదు. ఏమో ఏం చేద్దాం, అంత డ్రామా ఆడాడు మీ ఆయన. మా ఆయన కావాలి మేడం. అయ్యా, ఇంత హీనమైన డ్రామా ఆడిన వాడు నీకు కావాలా? అయితే నేను తను ఎలా ఉన్నా తన దగ్గరకు రాకుంటే నాకు మా ఆయన కావాలి మేడం. ఏం స్వప్న? నాకు తను కావాలి సార్. ఎట్లా మరీ ఇంత జంతువులాగా ప్రవర్తిస్తే ఎలాగమ్మా? నాకైతే నువ్వు వద్దు, ఆ అమ్మాయి కావాలి. నేనేం చేయాలరా మరి? వీడు ఏం మాట్లాడుతున్నాడు? ఒకటి పీక్ అప్పుడు అసలుగా పిచ్చోడు అవుతాడు వాడు. నువ్వు కాపాడుతున్నావు మీ ఆయన్ని. ఏంటమ్మా నీకు అంత ఇది? అక్కడ ఈరోజు పిచ్చోడ్లా ప్రయత్నం చేస్తాడు, రేపు పొద్దున్న పిచ్చోడ్లాగా వేషం వేసి నీ పేక తొక్కుతాడు. అప్పుడు ఓకేనా? వాళ్ళు ఎంత క్రిమినల్ బ్రెయిన్తో ఆలోచించారో నీకు తెలుసా? ఇలా బిహేవ్ చేస్తే నీకు నువ్వే వదిలేస్తావు ఒకటి, లేదా అతను ఏదైనా చేసినా లీగల్గా పెద్ద సైకలాజికల్ ప్రాబ్లమ్ ఆల్రెడీ 5 నెలల నుంచి చూస్తున్నామండి. పెద్దగా తెలిసి తెలియక ఏదో జరిగింది యాక్సిడెంటల్ గానీ క్రియేట్ చేయడానికి వీళ్ళ ఎదవ ప్లాన్లు ఇద్దరు. అంటే కొత్తగా తీసుకొచ్చారమ్మా మా దగ్గరికి ఒక స్టోరీని. అదే కదా మేడం, అసలు అయినా అతను కావాలని ఎందుకు అంటున్నావు? ఇంత డ్రామా ఆడాడు మా ముందే. వదిలేమ్మా, అలాంటి వాడితో నీకేంటి? నిజంగా అట్లా ఉన్నవాళ్ళు బయట అంతకాలం ఉండరు తల్లి. వదిలే, మీ ఆవిడకి చెప్పుకో. నువ్వు మీ ఈవిడ గురించే మాట్లాడుకోవాలి, వాళ్ళ గురించి మాట్లాడే రైట్స్ లేవు. ఇక్కడ ఎంత ఒళ్ళు కొవ్వెక్కి చేసింది మీ ఆవిడ కదా. తెలుసో చేసావు, ఒక ఛాన్స్ ఇస్తున్నా, మారుతా అంటే చెప్పు. బుద్ధి కాపురం చేస్తున్నాడు. 2 పిల్లలు ఉన్నారు అక్కడ. ఆడే కావాలి నేను వాడదే అంటే మా ఆయన నాతో హ్యాపీగా ఉంటాడు, నీకు దండం పెడతా. అయ్యో రామా, ఇక్కడ ఒక స్టేజ్ దొరకాలంటే ఎంత బయట ఎంత క్యూ కడుతున్నారో తెలుసా? ఆ టైం ఇవ్వలేక మేము ఇదవుతున్నాం. ఏదో ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్ అండి అంటే ఏదో డాక్టర్ గారు ఉన్నారు, ఏదైనా ఫ్రీ ట్రీట్మెంట్ నడుస్తుందేమో అని మేము ఎంటర్టైన్ చేస్తే ఇంత క్రిమినల్సా? నీకేదో నిజంగా ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని మేము తీసుకున్నామమ్మా. మీరు అంత కనిపెట్టలేకపోతున్నారా అబ్బాయి అంత బిహేవ్ చేస్తుంటే? నిజంగా ఒక సైకోలాగా బట్టలు ఇప్పేసి అంత కాదమ్మా ప్రియ, నేను ఒక్కటి చెప్తాను. సైకాట్రిస్ట్ కదా, నేను ఒక్క నిమిషం చెప్తాను. పిచ్చోడే, నువ్వు అనుకున్నట్టు పిచ్చోడే నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాడు. పిచ్చోడికి లవ్ స్టోరీ ఏంటమ్మా? ఇక్కడి నుంచి పిలవగానే ఆ అమ్మాయి రావటం ఏంటి? ఓకే, అక్కడ మీ ఇంటి వరకు వచ్చింది, వినండి, ఇంటి వరకు వచ్చింది, గది లోపలికి వెళ్ళి తలుపు వేసుకోవటం ఏంటమ్మా? ఎక్కడైనా ఏ పిచ్చో, ఎంత పిచ్చివాడైనా కూడా అలా ప్రవర్తిస్తాడా? ఏదన్నా అంటే నేను రాసుకున్నదే జరుగుతుంది అని. అదంతా డ్రామా తల్లి, నేను నమ్మేయడానికి. పిచ్చోడు కాదు, నిన్ను పిచ్చిదాన్ని చేశారు అంతే. నిన్ను ఒక పిచ్చిదాన్ని చేసి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏంటంటే కౌంటర్ ఇదేంటి అయిందంటే కనుక పారాడాక్స్ ఏమైందంటే కనుక అమ్మో పిచ్చోడు నాకు దండం పెడతానని చెప్పి నీ పెద్దలు పిలిచి పంచాయతీ పెట్టి వెళ్ళిపోతామని అనుకున్నాడు. అప్పుడు పర్మనెంట్ గా నువ్వు సతీ సావిత్రి దాంట్లో కాపాడుకోవడానికి ట్రీట్మెంట్కి ఇక్కడ దాకా వచ్చేసరికి అడుగు బలి పెరిగింది. వీళ్ళు ఎక్కడో షాక్ ఇస్తారా బాబు? అమ్మాయి కావాలి. మరి ఆ మాట ముందే చెప్పి సావచ్చే కదయ్యా, మధ్యలో ఈ డ్రామా ఎందుకు?
ఆ అమ్మాయి ఈ పాటికే ఏదో నిర్ణయం తీసుకుని ఉండేది కదా, 5 నెలలు 6 నెలల క్రితం ఏ నిర్ణయం తీసుకుని ఉండేది. తన మనసులో నువ్వు లేవు అనేటటువంటి ఆలోచనతో అమ్మాయి విత్డ్రా అయిపోయి ఉండేది. నువ్వు ఈ నాటకం ఆడటం ఎందుకు? ఆ అమ్మాయి ఇక్కడికి రాకపోతే అసలు క్లారిటీ ఉండేది కాదు వాళ్ళకి. ఇది నాటకం కాదా? నాటకం ఆడితే అమ్మాయి దక్కిద్దని అలా చెప్పాను మేడం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అంటే ఎంత అన్ఎథికల్గా అయిపోయింది అంటే కనుక కొంతమందిలో ఆలోచన శైలు వాళ్ళ అక్రమ సంబంధం అనేటటువంటిది కాపాడుకునేటటువంటి క్రమంలో అసలు అంటే నేను సైకాట్రిస్ట్ని, అంటే 1కి 10 సార్లు మనం పిచ్చివాళ్ళు అని చెప్పి ఎవరినో తక్కువ చేసేటటువంటి ఉద్దేశం మనం కాదు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్సో ఏ మెంటల్ ఇల్నెస్. ఒక షుగర్, బీపీ, థైరాయిడ్ ఎలాగో కూడా అది కూడా ఒక వ్యాధి, దానికి ఒక ట్రీట్మెంట్ ఉంది. వాళ్ళని తక్కువ చేసి చూపెట్టే ఉద్దేశం నాకు కాదు. కానీ ఒక వ్యక్తి ఈరోజు ఇక్కడ కూర్చుని తన ప్రేమనో లేదంటే తన దొంగ ప్రేమనో తన అక్రమ సంబంధాన్నో కాపాడుకోవటం గురించి నా వృత్తినే అవమానించేటటువంటి విధంగా ఇక్కడ ప్రవర్తించేటప్పటికి ఆటోమేటిక్గా మనకు కోపం రావటం సహజం మేడం. ఓకే, మీరు చేసుకునేది ఏదో పిచ్చి పనులు చేస్తున్నారు, ఏదో పనులు చేస్తున్నారు. ఆ అమ్మాయిని అతను మోసం చేశాడు, ఆ అబ్బాయిని ఏమో ఈ అమ్మాయి మోసం చేసుకుంది. ఈరోజు పిచ్చోడ్లాగా నిన్ను సృష్టించుకుని నిజంగా ఆ జబ్బుని బారిన పడినటువంటి వాళ్ళని అవమానిస్తూ ఏదో ఇలా పేపర్లో రాస్తూ నేను చెప్తే జరిగిపోతూ ఉంటుంది, నేను అంటే జరిగిపోతాను, నేను తూతూ మంత్రం అంటే కనుక వశీకరణ అమ్మాయి వచ్చేస్తుంది. ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరిని అవమానిస్తున్నారు? ఎందుకు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కని ఈ స్థాయి వరకు పెంచి పెద్ద చేసింది? ఇలాంటి నాటకాలు ఆడటానికా? మేడం ఇక్కడ నాకేంటంటే ఈ అబ్బాయి ఓకే ఏదో ఒక నాటకం ఆడాడు, కానీ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ 2 క్యారెక్టర్స్ మనం ఇక్కడ కంపేర్ చేసుకుంటే అక్కడ మేడం ఏమో వచ్చి ఆ అమ్మాయిని బెదిరించడానికి, నిజాలు పలికించడానికి, ఫోన్ లాక్కోవడానికి 1-2 ప్రయత్నాలు చేశారు. లొంగలేదు ఆ అమ్మాయి. వాస్తవానికి ఏంటంటే ఈ అబ్బాయిని మనం బెదిరించేటప్పటికి మనం ఇలా మెంటల్ హాస్పిటల్కి పట్టుకెళ్తాము, అక్కడే నీకు అసెస్మెంట్ చేయిస్తాము, అసలైనటువంటి నిజాలు అక్కడే కక్కిస్తామని చెప్పి 2 మాట్లాడేటప్పటికి ఇక్కడ ఈ అబ్బాయి నిజం బయటకు వచ్చింది. అప్పటి వరకు పిచ్చోడ్లో నటించిన వాడు అన్ని పేపర్లు బయటకి ఇలా ఇసిరేసి, సార్ నేను పిచ్చోడిని కాదు, నేను ఆ అమ్మాయిని అక్రమ సంబంధం ఉంది కాబట్టి, అయినా కానీ ఆ అమ్మాయి అక్కడ లొంగట్లే. ఆ అమ్మాయికి ఇప్పటికీ కూడా ఎంత కాదనుకున్నా కూడా 2 పిల్లల తల్లి, ఎక్కడో చాట ఒక సున్నితమైనటువంటి మనస్తత్వం ఉంటుంది, ఒక భయం అనేటటువంటి ఉంటుంది, సొసైటీ అనేటటువంటి దాని మీద ఒక భక్తి ఉంటుంది, దేవుడు అనేటటువంటి దాని మీద ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అవేమీ ఇక్కడ నువ్వు కూర్చున్నటువంటి నీతో కనిపించట్లేదు నాకు. ఇక్కడ ఏంటంటే అతను పిచ్చోడు కింద నాటకం ఆడాడా, లేదంటే అతని నాటకానికి మించినటువంటి యాక్టర్ నువ్వా? నువ్వు చాలా పెద్ద యాక్టర్, నువ్వు చిన్న యాక్టర్ ఏం కాదు. నువ్వు ఇంత పెద్ద యాక్టింగ్ చేసేటటువంటి నువ్వు రేపొద్దున మేము పొరపాటున ఏం చేస్తామంటే కనుక, లేదమ్మా రమణ నీ భర్తే అని చెప్పి ఏదో కౌన్సిలింగ్ చేసి ఏదో ఇద్దరు పెట్టుంటే కనుక రేపొద్దున ఇంకో నాటకం ఆడతావు. ఎందుకంటే అక్కడ నీకు పిల్లలంటే ఇది లేదు. ఏంటి రమణలో నీకు కనిపించినటువంటి ఆ లోపం ఏంటమ్మా? ఒకసారి నాకు క్లారిఫై చేయి. అతను నీ భర్త మీద నీకు కనిపించిన లోపం ఏంటి? ఎందుకు నీ భర్తను కాదనుకుని ఇంత జగన్నాటకం ఆడారు అనేది ఒక్కసారి చెప్పు. ఇప్పటికైనా నిజాలు పలుకు. ఏమో సార్, నాకు తన ఇష్టం లేదు. నాకు తన ఎందుకు ఏమో ఇష్టం లేదు కదా. అసలు ఎలా పరిచయం అమ్మా మీ ఇద్దరికి? ఎలా పరిచయం? నేను జాబ్ చేస్తా ఉంటే తను అక్కడ నాకు నచ్చాడు సార్. నేను సరే మీరు కనెక్ట్ అయ్యారు, అది పక్కన పెట్టండి. రమణ ఏం తప్పు చేశాడు? ఇక్కడ ప్రియా ఏం తప్పు చేసింది? నన్ను సరిగా చూసుకోడు సార్. తను ఏం చూసుకోవాలి నీకు చెప్పు. 2 పిల్లలు ఎట్లా పుట్టారమ్మా? అమ్మ నేనేదో అడిగానని చెప్పి ఏదో సమాధానం చెప్పడం కాదు, నీ మనస్సాక్షి మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించుకుని చెప్పు. నీకు నచ్చినటువంటి ఆ వ్యక్తి 2 పిల్లలు కన్నావు నువ్వు? నీకు నచ్చినటువంటి ఆ వ్యక్తి 2 పిల్లలు కన్నావా? లేదంటే మోజు తీరిపోయింది పిల్లలు 2 కన్నా తర్వాత పిల్లలకి తండ్రి ఒకడు ఉంచుకున్నవాడు ఒకడా? పేరుకొకడు పగలొకడు. తప్పు కదమ్మా. మీ పేరెంట్స్తో మాట్లాడాలమ్మా, నీతో కాదు. మీ పేరెంట్స్తో మాట్లాడి నీకు సరైనటువంటి జవాబు వాళ్ళే చెప్తారు. ఎందుకంటే ఇది ఏదైతే నాటకం జరుగుతుందో బహుశా వాళ్ళకి తెలియదు. నాకోటి సైకాట్రిస్ట్కే ఇక్కడ కూర్చుని అమ్మ వాస్తవానికి పిచ్చోడా నిజోడా పిచ్చోడు అనేటప్పటికి నాకు అక్కడ కొద్ది డౌట్ వచ్చింది. ఎక్కడంటే కనుక మీ ప్లాన్లోనే ఒక ఫ్లాప్ ఉంది, మీరు ఆడినటువంటి నాటకంలోనే ఒక అబద్ధం ఉంది. ఏంటంటే కనుక ఎంత స్థాయి ప్రాబ్లం ఉన్నా, మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉన్నా, ఇక్కడ ఏదో పిలిస్తే కనుక నువ్వు ఇలా ఎగురుకుంటూ పక్షిలాగా వచ్చి వాలిపోతున్నావు అనే దగ్గర అక్కడ నీ ప్లాన్ ఫ్లాప్ అయింది. రెండో ఫ్లాప్ షో ఎక్కడ జరిగింది అంటే కనుక ఏ వ్యక్తి అయితే కనుక నీ పిలుస్తున్నావో, ఏదైతే కనుక అమ్మో పిచ్చోడు అని మనం అనుకుంటున్నావో ఆ మనిషితోనే నువ్వు కంటిన్యూస్గా ఫోన్లో కమ్యూనికేషన్లో ఉన్నావు. డోర్ వేసుకుంటున్నారు ఇల్లు, అది డోర్. ఫైనల్గా వాళ్ళ ఇంటికి చేరేటప్పటికి మీకు అది ముఖ్యమైంది. ఆ పిచ్చితనం అక్కడికి మాట్లాడవింది ఏం మాట్లాడతాడు? జాగ్రత్తగా గట్టిగా అంటే కనుక వచ్చి కొరుకుతాడు. ఇప్పుడు వరకు కిస్ చేసాడేమో కానీ ఇప్పుడు కరుకుతాడు. జాగ్రత్త. శేఖర్ మాట్లాడో లేకపోతే రాయి. అది ఇష్టం మేడం, చెప్పలేకపోతున్నా. అట్లాగే నాన్న, మీకు చెప్పే విధానం కొత్తది కనిపెట్టారు. రమణ 2 పాయింట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకో. వాళ్ళు నువ్వు కావాలా వద్దా అనేటటువంటిది ఇక్కడ కాదు. ఇక్కడ జరగవలసినటువంటి ఇష్యూ ఏంటంటే నువ్వు ప్రియా అతనికి ఆ అమ్మాయికి ఆ భర్త కావాలా లేదా నీకు నీ భార్య కావాలా వద్దా అన్నది తేల్చుకోండి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్థాయిలో నాటకం ఆడినటువంటి వాళ్ళు ఇంకో 10 రోజులు పోయిన తర్వాత, ఇంకో 6 నెలలతో పోయిన తర్వాత ఇంకో నాటకం ఆర్డర్ అనేటటువంటి దానికి గ్యారంటీ లేదు. చెప్పేది ఏం లేదు సార్. తను కనుక జరిగింది తప్పైంది, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని ఒక నమ్మకం ఇచ్చి నాకు చెప్తే ఓకే. అరే నీ బొంద, ఇంతసేపు చెప్పేది ఎందుకు? నీలాంటి వాళ్ళకి చెప్పాలి.
ఇలాంటి అమ్మాయి ఇంత ప్లాన్ చేసిన వాళ్ళు నీ దగ్గర ఉండడం చాలా డేంజర్. నా పిల్లలకు కూడా ప్రమాదం, నీ పిల్లలకు కూడా ప్రమాదం, నీకు ప్రమాదం. ఈ అమ్మాయికి కరెక్ట్ పనిష్మెంట్ పడాలి అంటే నువ్వు ఈ అమ్మాయిని వదిలేయాలి. అదే పిచ్చి బాగా పెరిగి కన్న పిల్లల్ని చంపిన వాళ్ళని కూడా చూసాం మనం. ఇప్పుడు అమ్మ ప్రియ, ఇప్పుడు అతను ఒకటి ఏదో అన్నాడు, సరే నిజంగా రియలైజేషన్ వచ్చిందేమో, నేను పిచ్చోడిని కాదు అన్నట్టుగా ఇక్కడ వచ్చి ఒప్పుకున్నాడు. దాని వరకు మేము అందరం సంతోషిస్తున్నాం. కానీ ఇప్పుడు అదంతా జరిగిన తర్వాత ఇది ఒక అక్రమ సంబంధం గురించే మేము ఆడినటువంటి నాటకం అని అతను అన్న తర్వాత కూడా ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నాడు, నాకు ప్రియ వద్దండి ఆ అమ్మాయి కావాలి అని అంటున్నావు. అంటే బాల్ నీ కోర్టులో ఉంది, నువ్వు నిర్ణయం తీసుకోవాలి. చెప్పు, నువ్వే చెప్పాలి. నాకు ఆ అమ్మాయి కావాలని చెప్పా కదా, నువ్వు ఎంత ఏడ్చుకొని పడుకున్నా ఆ అమ్మాయి కావాలని చెప్తున్నా కదా నానా. ఇక్కడ ఆ అమ్మాయి వాళ్ళ గురించి మాట్లాడడానికి ముందు ఈ పిల్ల చేసింది చాలా ఎదవ డ్రామా. ఎంత అంటే ఆయన ఎక్కడో పిలుస్తుంటే నేను వెళ్ళిపోతున్నాను మాయలో పడి అని ఇంత ఆర్గ్యూ చేస్తున్నా కూడా మాకు ఫోన్ ఇవ్వలేదు, మాట్లాడడానికి విల్లింగ్ చూపించలే. ఏం శేఖర్ అని మళ్ళీ అతను పిలుస్తుంది, వీళ్ళ పేర్లు వేరు. మళ్ళీ నానా ఈ విషయంలో నీ డెసిషన్ ఫైనల్, నువ్వేమంటావు చెప్పు. ఎంత చెప్పాం కదా, ఈ అమ్మాయితో కలిసి ఉండడం అంటే డేంజర్, కత్తి మీద సాం. అలా ఎవ్రీడే చేయాలి. ఏ రోజు పెచ్చపట్టినట్టు బిహేవ్ చేస్తే ఏ రోజు మాయలు మంత్రాలకు వెళ్ళిపోద్దో. అంటే ఈ స్టేజ్లో వీళ్ళు ఎంత క్రైమ్గా ఆలోచించారంటే ఇంకెక్కువ ఆలోచించడానికి అవకాశం ఉంది. సరే మేడం, నేను ఇంటికి వెళ్ళి మా బంధువుల్ని, మా అమ్మ నాన్నని వాళ్ళందరినీ మాట్లాడుకుని ఊర్లో పెద్ద మనుషులను పెట్టించేసి ఆ నిర్ణయం ఏదో నేను. అది ఈ అమ్మాయి భాగోతం ఏంటో జనాలందరికీ తెలియాలి. నీకు ఒక్కడికే ఏంటి రాత్రిపూట్లు వెళ్తుందని మీ ఇద్దరికి తప్ప మీ కుటుంబ సభ్యులకి ఎవరికీ తెలియదు. ఇది ఇద్దరు పిల్లలు ఆధారపడి ఉన్నారు మీ మీద. మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోండి, ఇంటికి వెళ్ళి చూసుకోండి. మీరైతే వెళ్ళిపోండి నాన్న, వీళ్ళ పని చెప్తాం ఇప్పుడు. నాన్న ఈ అమ్మాయికి ఆల్రెడీ ఎంత బుద్ధి చెప్పాలో అది వాళ్ళ ఆయన చూసుకుంటాడు. ఆవిడకి ఏం చేయాలో ఇప్పుడు మేము మాట్లాడతాం. అలాంటి వ్యక్తి నీకు అవసరమా? సేమ్ అతనికి ఏం చెప్తున్నావు నీకు అదే చెప్తున్నావు. వీళ్ళు ఇంత దారుణంగా మా దగ్గరకు వచ్చి ఒక స్టోరీ క్రియేట్ చేసుకొని 5 నెలల నుంచి నిన్ను హింసిస్తున్నారంటే నువ్వు మానసికంగా ఎంత క్షోభపడ్డావో నీకు తెలుసా? నువ్వేమనుకుంటున్నావు నీకున్న పేద బ్రెయిన్కి? మా ఆయనకి ఏదో సైకలాజికల్ ప్రాబ్లం వచ్చిందేమో, ఈ షోకి వస్తే డాక్టర్ గారు న్యాయం చేసేస్తారనే కదా మాతో మాట్లాడారు మీరు. అవును మేడం, మా వాళ్ళు మాకు అదే చెప్పారు. ఏమంటే చాలా సివియర్ సైకలాజికల్ ప్రాబ్లము, మనం ట్రీట్మెంట్ ఇప్పించాలండి అంటే మేము కనిపెట్టమా ఏది నిజమో ఏది అబద్ధమో? మా దగ్గరకు వచ్చి డ్రామాలు ఆడితే ఎట్లా అమ్మా? వీళ్ళ క్రిమినల్ మెంటాలిటీ ఎంత దారుణంగా ఉందో తెలుసా? ఇన్ కేసు లీగల్గా ఏదన్నా ప్రొసీడ్ అయితే ఒకటి పిచ్చి చూసి నువ్వే వదిలేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ అంత సతీ సావిత్రిలాగా భర్తలను మార్చుకొని ట్రీట్మెంట్ ఇప్పించే అంత స్టేజ్లో ఎవరు లేరు. అలా వదిలేస్తావేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. ఆటోమేటిక్గా నువ్వే ఫ్రీగా డైవర్స్ కూడా ఇచ్చేసి వేరే పెళ్లి చేసుకునేదానివి. అది నువ్వు చేయలే. నువ్వు సతీ సావిత్రి అవతారం ఎత్తేసరికి వాళ్ళకి అది రియాక్ట్ అయ్యింది. అది ఎంత దారుణం అంటే మా దగ్గరకు వచ్చి కూడా అదే కంటిన్యూ అయ్యారు. అలాంటి వ్యక్తులతో నువ్వు కలిసి ఉండాలనుకుంటున్నావా? అది చాలా దారుణమైన డెసిషన్. నువ్వు ఇంకా సతీ సావిత్రి అంటారు, ఇంకా ఏ క్యారెక్టర్ లేకుండా ఒక క్రిమినల్స్ చేతుల్లో ఉంటే రేపొద్దుట వీళ్ళిద్దరూ ఏదన్నా చేయడానికి అవకాశం ఉంది. మీరేమనుకుంటారంటే మేడం మమ్మల్ని వదిలేస్తే మరి వీళ్ళిద్దరూ ఓకే అయిపోతారు కదా, వీళ్ళు అనుకున్న డెసిషన్ సక్సెస్ అయిపోతుంది కదా అనుకుంటున్నారేమో. అది అవ్వకుండా చూసే బాధ్యత మాది. మమ్మల్ని చీట్ చేశారు కదమ్మా ఇక్కడికి వచ్చి, మేము ఎందుకు వదిలేస్తాను అన్న వాళ్ళని. సరే మేడం, తను నాకు వద్దు మేడం, ఇంత చేసినాక నాకు అసలు వద్దు మేడం. తను భర్తగా అతను వద్దు, కానీ నిన్ను ఇంత చీట్ చేసిన మగాడిగా ఇంత ఎదవ డ్రామాలు ఆడిన అమ్మాయి వీళ్ళిద్దరిని వదలకూడదు కదా. వాళ్ళ ఆయనకి చెప్పాల్సింది మేము ఆల్రెడీ చెప్పాం, ఏం కేసులు ఫైల్ చేయాలి ఏంటని. మేము మొత్తం సీడీ ఇస్తాం, మా ఇద్దరు రిపోర్ట్ కూడా ఇస్తాం. వీళ్ళు ఏ క్రైమ్ చేసినా వీళ్ళకున్న తెలివితేటలు ఏంటంటే సైకలాజికల్ డిప్రెషన్ ఉంటే యాక్సిడెంటల్ కింద కవర్ అయిపోయి తప్పించుకోవచ్చు, అక్రమ సంబంధాలు కంటిన్యూ చేసుకోవచ్చు అని ఉప్పర్ తెలివితేటలు పోయారు. ఇప్పుడు వాళ్ళ అక్క కూడా వచ్చి ఆవిడ కూడా ఏమిటో ఏదో రకంగా మాట్లాడితే మాకు డౌట్ వచ్చింది, ఈ పిల్లోడికి నిజంగా ఏదన్నా ఉందా ఏంటా అని. మేము కనిపెడతాం కదమ్మా. ఇప్పుడు మా ఈగో దెబ్బతిందిగా, మా దగ్గరకు వచ్చి కూడా ఈ ఎదవ డ్రామా ఆడినాక మేము వదిలేయంగా. మీరు లీగల్ ప్రొసీడింగ్స్లో ఇమ్మీడియట్గా వీళ్ళ అక్రమ సంబంధాలు, వీళ్ళు చేసిన ఎదవ డ్రామాలు, ఈ 5 months నిన్ను హింసించిన విధానం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద కూడా మీరు కేసు రిజిస్టర్ చేయండి. వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి చీట్ చేశారని మేము రిపోర్ట్ ఇస్తాం. సరే మేడం. మా టైం, మా వాల్యుబుల్ టైము. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఎపిసోడ్లో వెళ్తే మాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందని. నీది ఎందుకు ఎమర్జెన్సీగా తీసుకున్నామో తెలుసా? మీ ఆయనకి సివియర్ ప్రాబ్లం ఉంది, డాక్టర్ గారితో ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఒక పుణ్యం వస్తుందని వచ్చాం. మా వాల్యుబుల్ టైం మీరు వేస్ట్ చేసినాక మిమ్మల్ని ఎందుకు వదిలేస్తాం ఊరికే? మిమ్మల్ని కాదు వాళ్ళని. అర్థమవుతుందా నాన్న? మీరు కూడా వెళ్ళండి, మేము లీగల్ సపోర్ట్ చేస్తాం. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకేనా నాన్న? మేము ఇంకో 2 రోజులు ఇక్కడ కూర్చుంటాం. మీరిద్దరు ఒక ఏదో డ్రామా వేశారు చూసారా, పేపర్ల మీద బొమ్మలు, మా పాత్రలు ఏంటో గీయండి, మేమేం డెసిషన్ ఇవ్వాలో చెప్తాం. నువ్వు రాస్తావు కదా అదే చెప్తాను, రాయ్. స్టార్టింగ్లో ఏదో షో ఆఫ్ ఇచ్చావుగా, నిన్ను ఎలా వదిలేస్తాను రా? నాకున్న ఈగోకి నువ్వు ఎంత నిజంగా ప్రాబ్లం ఏమో పిల్లోడు అనుకుంటే ఈవిడ స్వప్న అనగానే ఊపుకుంటూ వచ్చేస్తుంది.
ఏ రకంగా? అరే మా గురించి ఏం తెలుసురా బాబు నీకు? రాస్తావా? రా. ఇప్పుడు మా ముగ్గురు పాత్రలు లేవన్నావు కిందకి, ఇప్పుడు రాయ్. మేమేం చెప్పాలి ఇప్పుడు? నువ్వు డిసైడ్ చేయి. అమ్మాయి నాకు కావాలి మేడం. అరే ఆ అమ్మాయి గురించి ఎంతో డిసైడ్ చేస్తావు? ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. మేమేం చెప్పాలో డిసైడ్ చేయి. లేదా ఇప్పుడు జైలే తీసుకెళ్తాను, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా. ఇప్పటికిప్పుడు తీసుకెళ్తాను నేను. వద్దు మేడం. ఎందుకు వద్దు? ఎందుకు? నిన్ను ఫోన్ అడిగితే 2 పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, సొసైటీలో గౌరవమైన కుటుంబం, జాబ్ అని నిన్ను పంపిస్తే ఇంత డ్రామా ఆడతారా వచ్చి? సారీ మేడం. ఏం సారీ? మీ ఇద్దరి మీద కేసు రిజిస్టర్ అవుతుంది, పోలీస్ స్టేషన్ లో, కోర్టులో చూసుకోండి. నాన్న ఇక్కడ మేమేమీ చెయ్యం మీ కేసులో, మీకు తగ్గ పనిష్మెంట్ బయటే ఉంది. అది మీ ఆవిడ చూసుకుంటుంది. పోండి, మీ ఇద్దరు పోండి ఇక్కడ నుంచి. వెళ్ళి మీ భర్తని మీ భార్యని వెళ్ళి బతిమాలుకోండి, మాకు క్షమాపణ చెప్పక్కర్లేదు, మాకు బుద్ధి గడ్డి తిన్నాం. మీరు ఈ అమ్మాయిని వదిలేసి ఆవిడ బతులు ఆడుకుంటారా? బతులు ఆడుకోండి. నువ్వు పిల్లల గురించి ఆలోచించాలమ్మా. ఇట్లాంటి క్రిమినల్ మెంటాలిటీ ఈ వీడియో లైఫ్ లాంగ్ వాళ్ళ ఆవిడకి ఉపయోగపడుతుంది, మీ ఆయనకి ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎప్పుడన్నా మాకు కష్టం ఉంది అంటే, మాకు ఇగో దెబ్బతింది, ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాం. పోండి, బయట పోండి. అసలు మీరు ఇద్దరు మీద ఏ కేసులు ఉండకూడదంటే ఆ అమ్మాయి భర్త మీ భార్య వచ్చి మమ్మల్ని అడిగితే మేము అప్పుడు ఆలోచిస్తాం, అంతే. అర్థమైందా? పోండి, వెళ్ళండి. వద్దండి, వీళ్ళది అసలు వీళ్ళు కొంతకాలం కోట్ల చుట్టూ తిరగాలండి. వీళ్ళు ఎంత మన దగ్గరకు వచ్చి అదో డ్రామాలు ఆడితే ఎందుకు ఊరుకుంటాం మేడం? ఇంత ఓవర్ యాక్టింగ్. అరే బయట ఎంతమంది ఎపిసోడ్లు అడ్జస్ట్ చేయలేక మాకున్న బిజీకి చేస్తుంటావు పక్కన. కాదు సార్, మన డైరెక్టర్ ఎపిసోడ్ ముందు మాట్లాడితే చాలా సివియర్ ప్రాబ్లం అండి, మనం హెల్ప్ చేయాలి వీళ్ళకి. అంతకుముందు మనం సూసైడ్ అటెంప్ట్ ఏదో చేస్తే మేబీ అలా అనుకుని రిస్క్ తీసుకుంటున్నాం ఈ మధ్య. ఎందుకు? వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందేమో అని. అది నిజం అనుకుని తీసుకొస్తే వాడు ఎంత ఎదవ డ్రామాలు ఆడారు ఇద్దరు. ఎంత హెల్ప్ చేయాల్సిన కేసులో ఇంత చీటర్స్ వచ్చారు అంటే ఎందుకు ఎంటర్టైన్ చేస్తామండి? వీళ్ళకి కొంతకాలం కోర్టుల చుట్టూ తిరగడం బెటర్ మేడం. వాళ్ళకి లీగల్ హెల్ప్ చేద్దాం. ఎట్లా కానివ్వండి, సార్ది కానివ్వండి, చాలా టైం వేస్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ యూనిట్ అంతా కూడా ఉంది. నార్మల్గా బయట ఎన్నో కేసులు ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరికైతే కుదరదో అలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది హిట్ టీవీ వాళ్ళు డిజైన్ చేశారు. సార్ టైం ఇస్తున్నారు, మేడం టైం ఇస్తున్నారు, కొంతమంది కన్నా హెల్ప్ చేద్దాం కుదరని వాళ్ళకి అన్నట్టుగా వాళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటే, ఇలా కనుక స్టేజ్ని ఆడుకునేటట్టయితే అలాంటి వాళ్ళు రాకపోవడమే బెటర్. ఆ పిల్ల అదే ఏడ్చుకుంటూ మనకు ఫోన్ చేస్తే మనం పిలిపించామండి. సో ఇలా టైం వేస్ట్ చేయొద్దు. నిజంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్ గా సాల్వ్ అయిపోద్ది. కోట్ల చుట్టూ తిరిగితే ఇంకా టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ టైం అలాంటివి చేయకుండా నిజంగా ఎవరికైనా సిన్సియర్ ప్రాబ్లం ఉంటే రండి, డెఫినెట్ గా డాక్టర్ గారు అండ్ మేడం గారు సాల్వ్ చేస్తారు. మరో కథతో మళ్ళీ కలుద్దాం.